ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం కీర్తనలు 107వ కీర్తన 20వ వచనం ధ్యానించుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుని వాక్కు ద్వారా మనకు స్వస్థత కలుగును. దేవుని వాక్కు అనగా వాక్యము అనగా దేవుడు వాక్యం ద్వారా స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా ఆదరణ కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా నెమ్మది సమాధానం కలుగుతుంది. దేవుని వాక్కు పంపి బాగు చేసిన లేఖనంలో చూస్తూ ఉన్నాము. శతాధిపతి చూస్తూ ఉన్నాము. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి, నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు అని యేసయ్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకున్నప్పుడు, యేసయ్య నేను వస్తాను అని అన్నప్పుడు, నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడునని శతాధిపతి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల్లో, దేవుని వాక్యంలో, దేవుని వాక్కులో చెబితే చాలు జరుగును అని శతాధిపతి విశ్వాసం ఉంచాడు. ఆ మాట చొప్పున యేసయ్య శతాధిపతి దాసుని బాగుపడునని చెప్పినప్పుడు ఆ గడియకి ఆ దాసుడు బాగుపడ్డాడు. మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా స్వస్థత కలుగును, సమాధానం కలుగును, నెమ్మది కలుగును, సకలము దేవుని వాక్యం ద్వారా మనకు కలుగునని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే చనిపోయిన లాజరు, యేసయ్య లాజరు బయటికి రమ్మని వాక్కు చేత మాట్లాడినప్పుడు చనిపోయిన లాజరు పేత వస్త్రముల చేత బయటికి వచ్చడని మనం చూస్తూ ఉన్నాం. అలాగా దేవుని వాక్యంలో శక్తి ఉన్నది, దేవుని వాక్యంలో స్వస్థత ఉన్నది, దేవుని వాక్యంలో ఆదరణ ఉన్నది. దేవుని వాక్యం మనం బ్రతికించేది, మనల్ని ఆదరించేది. దేవుని వాక్కు చేత మనము బాగుపడతామని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. అపవాది వేసే వలల నుండి, అపవాది వేసే గుంటలలో నుండి మనను దేవుడు తప్పించి విడిపించి కాపాడి రక్షిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ వాక్కు చేత బాగుపడును, నీ వాక్కు చేత స్వస్థతనందును వాక్యంలో సెలవిచ్చినట్లుగా తండ్రి, ఈ వాగ్దానం అప్పట్లో నెరవేర్చే సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.